ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత. వచ్చేసిందిరే ఏంది పెద్ద పాసులతోనే అనుకుంటున్నారా? ఓకే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఏం ఆర్డర్ పెట్టాను, ఏం వచ్చినాయి అనేసి. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. బాక్స్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అందులో ఐటమ్స్ ఏమేమి ఆర్డర్ పెట్టాను పెద్ద పెద్దగానే అనుకోకండి. బట్ అందులో ఉన్న ఐటమ్స్ చిన్నవే. బట్ అమెజాన్ మనకి అట్లా పెద్ద బాక్సులు వేసి అట్లా పార్సల్ చేసి పంపాడనమాట. సో నేను అందులో ఏమేమి ఆర్డర్ పెట్టాను అనేసి 1 by 1 ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఫస్ట్ నేను ఒక 2 బెడ్షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను మా బెడ్ మీదకి. పోయినసారి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఒక 2, బట్ రిపీటెడ్ అవే అవుతున్నాయి అనేసి మళ్ళీ ఇంకో 2 ఆర్డర్ పెట్టాను అనమాట. బట్ పోయినసారి మీద కానీ ఇప్పుడు ఈసారి కొంచెం క్వాలిటీ ఉంది. బట్ పోయినసారి ఎడ్జెస్ ఎలాస్టిక్ వచ్చింది, బట్ ఈసారి మొత్తం ఫుల్ ఎలాస్టిక్ ఇచ్చేసాడనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నేనైతే ఒక ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్నాను. పోయినసారి ఒక 2 times వాడాను, నాకు నచ్చిందని ఒక ఆయిల్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మా పాపకు ఒక క్రీమ్ ఆర్డర్ పెట్టాను, ఒక బ్లాక్ బోర్డు. మళ్ళీ మాకు దోమలు ఎక్కువ ఉన్నాయి అనేసి ఒక నెట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. దోమల నెట్, దోమలు రాకుండా మస్కిటోస్. ఆల్రెడీ మేము ఊర్లో వాడామన్నమాట ఒకటి. సో నాకైతే నచ్చింది, దోమలు ఏం రావట్లేదు అనేసి సరే మనకు కూడా ఆర్డర్ పెడదాంలే అనేసి ఒకటైతే ఆర్డర్ పెట్టాను అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్కి అయితే ఒక ఆయిల్ అయితే చూపించిపోతున్నాను. కేరళ ఆయుర్వేదిక్ ఆయిల్. నేను ఆల్రెడీ దీన్ని ఒక 2 times నుంచి కంటిన్యూస్గా వాడుతున్నాను అనమాట. నాకైతే నా జుట్టుకి వైట్ హెయిర్ కొంచెం బ్లాక్ అయినట్టు అనిపించింది. సో అందుకనేసి నేను ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా వాడుతున్నాను. ఇది 3rd time ఆర్డర్ పెట్టాను అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. సో అందుకనేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుంది ఆయిల్ మాత్రము. నెక్స్ట్ నేనైతే మా పాపకి ఒక క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా పోయినసారి నేను మిల్కీ సాఫ్ట్ మామా ఎర్త్ది ఫేస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది డెర్మటాలజీ టెస్ట్ అనమాట, మేడ్ సేఫ్. బట్ పోయినసారి నేను మురుమురు బటర్ ఆర్డర్ పెట్టాను. బట్ ఈసారి నేను అదే ఆర్డర్ పెట్టాను అనుకున్నా, బట్ కానీ నేను వేరేది వచ్చిందనమాట. ఇదేంటంటే కోకో సాఫ్ట్ ఫేస్ క్రీమ్ ఫర్ బేబీస్ అనేసి. ఇందులో కోకోనట్ మిల్క్ అని టర్మరిక్ ఉంటుంది. పోయినసారి ఏమో నేను మిల్క్ ప్రోటీన్ అని మురుమురు బటర్ పెట్టా. సర్లే ఇది కూడా ట్రై చేద్దాము అనేసి ఉంచానమాట. నెక్స్ట్ నేను మాకు దోమలు అయితే బాగా చాలా అంటే చాలా ఉన్నాయి. సో దాన్ని దోమలు బాగా తట్టుకోలేక ఒక నెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ నెట్ మేము ఆల్రెడీ ఊర్లో వాడాము. నాకు వర్త్ అనిపించింది, ఓకే వాడచ్చు అనిపించింది. సో అందుకనేసి నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను అనమాట. అందులో వాడే మనకి ఆల్రెడీ అందులో స్టిక్కర్స్ అను సీలలు ఇస్తాడు. స్టిక్కర్స్ సీల్ మరొక దానికి పెట్టుకోవడానికి ఒక బ్యాండ్ కూడా ఇస్తాడనమాట. మనం ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమే ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. మనం జస్ట్ ఒక అట్లా పైనుంచి కిందకి నెట్ పట్టుకొని ఎవరైనా ఉంటే నెక్స్ట్ మనం జస్ట్ స్టిక్కరింగ్ చేసుకొని రావడమే. దాన్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేసి వాడు అందులోనే ఇస్తాడనమాట, పిన్ టు పిన్ను. మొత్తం దాన్ని చూసి మనము చేసేసుకోవడం అనమాట. పెద్ద కష్టమేం కాదు, ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మా బెడ్ మీదకి అయితే ఒక 2 బెడ్షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నేను పోయినసారి ఆల్రెడీ ఒక 2 పెట్టాను, బట్ అవే రిపీటెడ్గా అవుతున్నాయి. ఒకటేస్తే మళ్ళీ ఇంకోటి ఉండట్లేదు అనేసి నేను ఇంకా ఎక్స్ట్రా 2 pairs ఆర్డర్ పెడదామని 2 pairs ఆర్డర్ పెట్టాను అనమాట. బట్ పోయినసారి మీద కన్నా ఈసారి క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. బట్ పోయినసారి మీద కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టానులేండి. సో అందుకే క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. బట్ పోయినసారి ఏమో ఎడ్జెస్ ఓన్లీ ఎలాస్టిక్కే ఇచ్చాడు, కానీ ఈసారి మాత్రం ఫుల్ మొత్తానికి ఇచ్చేసాడు అనమాట ఎలాస్టిక్ మొత్తము. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ ఒకటను, బ్లూ కలర్ ఒకటి, నేను వైట్ కలర్ ఒకటి. అది వైట్ అని కాదు, ప్యూర్ వైటే కాదు, యాష్ అండ్ వైట్ మిక్సింగ్ అనమాట. ఒక 2 అయితే ఆర్డర్ పెట్టాను. బట్ వైట్ వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే అది పిల్లలు తొక్కుతూ ఉంటారు కదా, మురికి ఆగదేమో అనిపించింది. బట్ ఓవరాల్ కలర్ అంతా అయితే నాకు ఆ బెడ్షీట్ కూడా బాగానే నచ్చింది. బట్ దాన్ని ఉంచుకోవాలనేసి డైనమాలో ఉన్నా అనమాట. ఒక 2 పిల్లో కవర్స్ అయితే ఇచ్చాడు. పిల్లో కవర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. బట్ వైట్ కలర్ అయ్యేసరికి మురికి ఆగుతుందా ఆగదా అనేసి నేను ఆలోచిస్తాను అనమాట. ఇది కూడా దీనికి కూడా ఎడ్జెస్ మొత్తం వచ్చేసింది ఎలాస్టిక్. ఇది కూడా అయితే చాలా బాగుంది బెడ్షీట్.
నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట. అది మా పాపకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఒక బ్లాక్ బోర్డ్ అయితే ఆర్డర్ పెట్టాను ధార్మికకి. రోజు ఏంటంటే రాయమంటే రాయట్లేదు అనేసి, సరే ఈ బ్లాక్ బోర్డ్ అయినా చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా రాస్తుంది అనేసి నేనైతే బ్లాక్ బోర్డ్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ బ్లాక్ బోర్డ్ అంటే నేను చూసింది ఒకటైతే ఇది ఒకటి వచ్చిందనమాట. నేను చూసిన దానికేమో డస్టరు 2 మార్కర్స్ అయితే వచ్చినాయి. బట్ నాకు రావడం మాత్రం ఓన్లీ బ్లాక్ బోర్డ్ ఒకటే వచ్చింది. డస్టరు మార్కర్ పెన్స్ అయితే రాలేదు. సర్లే అవి కొందాంలే అన్నట్లుగా ఇంకా అదైతే ఉంచేసాను అనమాట. నాకైతే బ్లాక్ బోర్డు కూడా చాలా బాగా నచ్చింది. మా పాప చూసి రాయటమేమో కానీ బ్లాక్ బోర్డ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయింది. చూడాలి ఎంత మాత్రం రాస్తుందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.